హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కాకరకాయ పులుసు అండి. ఇది ఎంతో హెల్తీ రెసిపీ అనమాట. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాకరకాయ అనేది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకెందుకు కావాల్సింది దీని ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం కాకరకాయలు తీసుకున్నాము. ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకోవాలి. ఇంకా పండు టమాటాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మనం ముందుగా నీళ్ళలో వేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు తీసుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా పీసు దానిపైన ఉండే చెక్క అంతా కూడా తీసేసుకొని నానబెట్టేసుకోవాలి. వాటర్ నానబెట్టేసామంటే త్వరగా నానిపోతుంది. మనకి పులుసు ఈజీగా తీసుకోవచ్చు. కొంచెం ఉప్పేసి ఇలా కలిపి పెట్టేసామంటే త్వరగా నానిపోతుంది అనమాట. లేదంటే వేడి నీళ్ళలో కూడా వేసి నానబెట్టేసేయచ్చు. మనకి ఎక్కువ టైం ఉంటే కనుక ఇలా నీళ్ళలో వేసి నానబెట్టేసుకొని చక్కగా మనం పులుసు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పండు టమాటాలు తీసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసామంటే మనకి కూరలో త్వరగా మగ్గిపోతుంది. టమాటా అనేది పండుగ తీసుకోవాలి. ఏ కర్రీకైనా కూడా పండు టమాటాలే మంచి టేస్ట్ ఇస్తాయి మనకి. పచ్చి టమాటాలు అంత టేస్ట్ ఉండవు కదా, కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏ కర్రీ అయినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. టమాటాలు ఉల్లిపాయలు లేనిది మనం ఏ కర్రీ చేయలేము కదా, కాబట్టి మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇంకా ఉల్లిపాయ తరుగు సన్నగా కట్ చేసుకొని మొత్తం కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా కాకరకాయలు రెడీ చేసుకున్నాం కదా, ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకొని నీళ్ళల్లో వేసి వదిలేసాను. వాటిపైన మందులు అవి కొడతారు కాబట్టి మనము కొనుక్కొచ్చుకున్నాం కాబట్టి వీటిని మనం ఇంట్లో పండించలేదు కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవి మనం బయట కొన్నాయి కాబట్టి ఒక అరగంట సేపు నీళ్ళలో వేసి వదిలేసేయాలన్నమాట. అప్పుడే వాటి మీద మందులు, పురుగు మందులు ఏమైనా కొట్టున్నా ఆ మందులనే పోతాయి. కాబట్టి ఈ విధంగా మొత్తం పైన ఉండే ఆ చెక్క అంతా కూడా తీసేసుకోవాలి. అవి తీసేయడం వల్ల మనకి చేదు అనేది కొంచెం పోతుందన్నమాట. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే కట్ చేశాను, ఎందుకంటే మనకి పులుసులో ఉడికినప్పుడు అవి ముక్క అనేది చిదిరైపోకుండా ఉంటుంది. ఇంకా చిన్న ముక్కలు కట్ చేసామంటే మనకి ముక్కలు చేతికి దొరకవు అనమాట. అందువల్ల నేనైతే ఈ విధంగా కట్ చేశాను. ఇంకా నేను 2 కాయలే చేస్తున్నాను. ఇక్కడ పావు కేజీలో సగం కాయలు అయితే చేస్తున్నాను. పులుసు కదా, ఇంకా మా ఇంట్లో ఎక్కువ సేల్ ఉండదు కాబట్టి నేనైతే 2 కాయలే పులుసు పెట్టేస్తున్నాను. దీంట్లో మనం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఇట్లా ప్రెస్ చేసి మనం పక్కన పెట్టేసామంటే దీంట్లో ఉండే చేదంతా పోతుంది. ఇట్లా మొత్తం తర్వాత పిండి వేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి చేదు అనేది కొంచెం పోతుంది. దాంట్లో ఉండే పసరు అంతా కూడా పోతుందన్నమాట. ఈ విధంగా చేయండి, మీరు చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేస్తే. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో చక్కగా మనం చింతపండు రసం అయితే తీసుకోవాలి. పిప్పంతా పక్కన తీసి పడేసాలన్నమాట. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే పోపు దినుసులు వేసుకుందాము. ఇంకా చిటికెడు జీలకర్ర కూడా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది మన పులుసు అనేది. ఇంకా వేరే ఏ పులుసుల్లోనైనా మెంతులు వేసుకుంటాం, కానీ ఇక్కడ కాకరకాయ పులుసు కాబట్టి మనం మెంతులు అయితే వేయట్లేదు. ఆల్రెడీ మనకి చేదు ఉంటుంది కాబట్టి మెంతులు అనేది ఇక్కడ స్కిప్ చేసాము. ఇంకా చిన్నుల్లిపాయలు అనమాట, అదేనండి వెల్లుల్లి 4 ఇట్లా కచ్చా పచ్చగా దంచి వేసాను. ఒక పచ్చిమిర్చి తరిగేసాను, ఇంకా ఉల్లిపాయ తరిగి వేసాను. అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది ఎంత బాగా ఫ్రై అవుతుందో మనకి కర్రీ అనేది, మనకి ఏ కర్రీ అయినా కూడా అంత టేస్ట్ ఉంటుందన్నమాట. కరివేపాకు వేసాను. కరివేపాకు ముందే వేసామంటే మనకి తాలింపులోనే మాడిపోతుంది. అందువల్ల నేను తర్వాత వేస్తాను. ఈ విధంగా చక్కగా కూడా మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కరివేపాకు ఎన్ని కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ కూడా మంచి కలర్ రావాలన్నమాట. అప్పుడే మనకి మన కాకరకాయ పులుసు అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ముందుగా కట్ చేసుకున్న టొమాటో ఉంది కదా, 2 టమాటాలు అయితే సన్నగా కట్ చేసాము. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి టమాటాలు అయితే. ఈ విధంగా వేసేసేయాలి అదే పోపులో. ఇంకా అన్నీ మగ్గాలన్నమాట. ఇది బాగా మగ్గేదానికోసంగా మనం కొంచెం మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు వదిలేసామంటే చాలా బాగా మగ్గుతుందన్నమాట. మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇంకా మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా టమాటా అనేది ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఒక 5 నిమిషాలు అలా వదిలేసామన్నమాట. అప్పుడే మనకి మంచి టేస్ట్, మంచి గ్రేవీ కూడా వస్తుందన్నమాట. టొమాటో మనకి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో మనం కొంచెం వాటర్ అనేది వచ్చేస్తుంది. దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి బాగా పిండి దాంట్లో ఉన్న పసరంతా కూడా పోతుందన్నమాట. ఇలా పిండి వేసామంటే మనకి చేదు అనేది కొంచెం పోతుంది, బాగుంటుంది. ఎలా చేసినా కాకరకాయ అనేది కొంచెమైనా చేదు అయితే ఉంటుంది. చేదు ఉన్నా కానీ టేస్టీగా ఎలా చేయాలనేది మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే చేస్తున్నాము. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా కాకరకాయ పులుసు తింటారనమాట, అంత బాగుంటుంది. కాకరకాయ పులుసు చేసే విధంగా చేశారంటే 2 రోజులైనా ఉంటుంది, అస్సలు పాడవదు.
చాలా బాగుంటుంది. మంచి టేస్ట్‌తో ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. షుగర్ పేషెంట్లు మాత్రమే తినాలనుకుంటుంటారు చాలామంది. అందరూ తినాలండి. షుగర్ పేషెంట్లు మాత్రమే కాదు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా! ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాము. అడుగున పిప్పిలాగా ఉంటుంది. దాన్ని తీసేయాలి. పైపైన నీళ్ళు మాత్రం వంచేయాలి. చింతపండు పులుసు అనేది ఈ విధంగా పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసేయకూడదు. అడుగున పిప్పు ఉంటుంది. ఈ విధంగా చక్కగా కూడా మళ్ళీ కలుపుకొని మనం ముందే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుంటాము. పులుసు వేసిన తర్వాత ఇంకా తగినంత కల్లుప్పు వేసుకుంటున్నాము. కల్లుప్పు అయినా సాల్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా పసుపు వేసుకుంటున్నాము. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని చక్కగా మనము సిమ్లో పెట్టుకొని ఉడికించాలి బాగా. కారం వేస్తున్నాను. మంచి కలర్గా ఉంది కదా కారం అయితే. ఇది మనం పట్టించుకున్న కారం అనమాట. స్వయంగా ప్యాకెట్ అలాంటివన్నీ వాడామంటే మనకి ఫ్రెష్గా దొరకట్లేదు కాబట్టి స్వయంగా మనమే మిరపకాయలు తీసుకొని పట్టించుకుందాము. అప్పుడే మనకి మంచి హెల్దీ అనమాట. ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది. కాకరకాయ పులుసులో ఉడికిపోతుంది. మనకి పులుసు అనేది గుమగుమలాడిపోతుంది. మంచి ఫ్లేవర్ ఉందనమాట. ఎప్పుడెప్పుడు తినేయాలి అన్నట్టుంది. అంత బాగుంది. ఇంకా మనకి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. కాకరకాయ ఈ విధంగా చక్కగా ఉడుకుతూ ఉంది. సిమ్లో పెట్టి ఉడికించాలి మనము. హెవీలో పెట్టేయకూడదు ఎక్కడ కూడా. పులుసు అనేది చిక్కబడాలి. పలసగా నీళ్ళుగా ఉంటే మాత్రం ఏ పులుసు బాగుండదు, ఏ కర్రీ బాగుండదు. కాబట్టి ఈ విధంగా దగ్గరికి రావాలి కూర అనేది. ఇప్పుడు మనం ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి వేసుకోవడం వల్ల కూడా మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా సాల్ట్ సరిపోలేదు కాబట్టి మన కర్రీలో, మన పులుసులో చూసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకొని వేసుకోవాలి. ఇంకా బెల్లం వేస్తున్నాను. ఇది వచ్చేసి నల్లగా ఉందండి బెల్లము. మీరు మంచి బెల్లం వేసుకోండి. బెల్లం వేయకుండా అస్సలు చేయలేము కాకరకాయ పులుసు. ఖచ్చితంగా బెల్లం అయితే వేయాల్సిందేనమాట. ఎందుకంటే మనకి కాకరకాయ చేదు అనేది ఉంటుంది కాబట్టి. చేదు తినాలి అంటుంటారు అందరూ, కానీ తినాలి. మరీ చేదుగా తినలేం కాబట్టి కొంచెం బెల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందేను. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. అప్పుడే మనకి ఏ కూర అయినా కూడా రెడీ అయినట్టు అనమాట. ఆయిల్ పైకి తేలింది అంటేనే కర్రీ మొత్తం ఉడికినట్టు, చక్కగా రెడీ అయినట్టు అనమాట. ఫైనల్గా మనం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాము. అంతేనండి, కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.